2013లో ఒక మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ పేరు ద కన్జూరింగ్. ఈ మూవీ అన్ని మూవీస్ కంటే చాలా డిఫరెంట్. ఎందుకంటే ఈ మూవీ రియల్ స్టోరీ పైన బేస్ చేసుకొని తీశారు. ఈ మూవీ ఒక డాల్ గురించి ఉంటుంది. అసలు ఆ డాల్ లో ఉన్నది ఎవరి ఆత్మ, ఆ డాల్ ఇప్పుడు ఎక్కడుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఆ డాల్ కి సంబంధించిన రియల్ క్లిప్స్ లాస్ట్ లో చూపిస్తా. తిరిగి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఇప్పుడే వెళ్ళిపోండి. లెట్స్ ఇగ్నైట్ ద వీడియో. ఈ కథ 1970లోనిది. డోనా అని ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి బొమ్మలంటే చాలా ఇష్టం. ఒకరోజు డోనా వాళ్ళ అమ్మాయి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక బొమ్మ ఆమె వైపే చూస్తున్నట్టు కనిపించింది. ఆ బొమ్మ చూడడానికి బాగుండడంతో, అలాగే డోనా బర్త్డే వస్తుంది కాబట్టి బర్త్డేకి గిఫ్ట్ ఇద్దామని ఆ బొమ్మ కొనుక్కుంది. అనుకున్నట్టే డోనా బర్త్డేకి వాళ్ళమ్మ ఆ డాల్ని గిఫ్ట్గా ఇచ్చింది. డోనాకి కాలేజ్ ఏజ్ వచ్చినా సరే డాల్స్ అంటే ఇష్టం పోలేదు. కాలేజ్కి దగ్గరగా ఉన్న ఒక అపార్ట్మెంట్ రెంట్కి తీసుకుంది. ఆమెతో పాటు ఒక రూమ్మేట్ ఉండేది. ఆమె పేరు యాంజీనా. డోనా కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఆ డాల్ని బెడ్ పైన పడుకొని పెట్టి వెళ్ళేది. మళ్ళీ అపార్ట్మెంట్కి వచ్చి చూస్తే ఆ డాల్ సోఫా పైన ఉంది. అది చూసిన డోనా నేనే మర్చిపోయి ఇక్కడ పెట్టుంటా అని అనుకుంది. ప్రతిరోజు ఆ డాల్ ప్లేస్ మారేది. ఎలాగంటే బెడ్రూమ్ లో పెట్టి వెళ్తే హాల్లో ఉండడం, హాల్లో పెట్టి వెళ్తే బెడ్రూమ్ లో ఉండడం, కిచెన్ లో ఉండడం, ఇలా జరిగేది. స్టార్టింగ్ లో పెద్దగా ఏం అనిపించలేదు, కానీ రాను రాను బాగా సీరియస్ అయిపోయింది. అలా ఒక రోజు కాలేజ్ నుంచి అపార్ట్మెంట్ కి వచ్చి చూస్తే టేబుల్ పైన కొన్ని పేపర్స్ కనిపించాయి. ఆ పేపర్స్ పైన ఏమని రాస్తుందంటే అని బ్లడ్ తో రాసి ఉంది. డోనా అది చూసి డాల్ దగ్గరికి వెళ్లి చూస్తే డాల్ కళ్ళలో నుంచి బ్లడ్ రావడం గమనించింది. డోనాకి భయం వేసి డాల్ ని తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. వీడియో మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు సారీ, కానీ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు. మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మళ్ళీ ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి మాకు మోటివేషన్ అనేది వస్తుంది. వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో టు ద వీడియో. వాళ్ళ అమ్మకి జరిగింది మొత్తం చెప్పింది. అది విన్న డోనా వాళ్ళ అమ్మ దగ్గరలో ఉన్న పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ని పిలిచింది. ఆ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఆ డాల్ ని 2 days అబ్జర్వేషన్ లో ఉంచి ఆ డాల్ తో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేశారు. ఆ 2 days లో వాళ్ళు తెలుసుకున్న విషయం ఏమిటంటే ఆ డాల్ లో ఒక 7 సంవత్సరాల పాప ఉంది. ఆ పాప పేరు అనాబెల్ హిగిన్స్. ఆ పాప ఈ ఇంట్లోనే కొన్ని సంవత్సరాల ముందు చనిపోయింది. ఆ పాపకు డోనా చాలా నచ్చింది. అలాగే డోనాతో ఉండడానికి రిక్వెస్ట్ చేసింది. ఆ పాప స్టోరీ విన్న డోనా డాల్ ని తనతో ఉండడానికి ఒప్పుకుంది. డోనాకి ఇంకొక ఫ్రెండ్ ఉండేవాడు. అతని పేరులో అతను డోనాకి ఏమని చెప్పేవాడంటే, ఈ డాల్ లో ఉన్నది ఒక ఆత్మ కదా, ఇది మనకు ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పేవాడు. కానీ డోనాకి డాల్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం కాబట్టి ఆ డాల్ నన్నేం చేస్తుందని అనుకునేది. డోనాకి చెప్పినవన్నీ ఆ డాల్ చూస్తూ వింటూ ఉండేది. ఇంటికి వెళ్ళి నైట్ పడుకున్నాడు. మిడ్ నైట్ సడన్ గా మెలకు వచ్చింది. సడన్ గా కళ్ళు తెరిచి చూసేసరికి ఆ డాల్ అతన్ని ముందు కూర్చొని అతన్ని చూస్తూ దగ్గరికి వస్తుంది. అది చూసి లేవడానికి ఎంత ట్రై చేసినా అతను కదలలేకపోయాడు. ఆ భయంతో కళ్ళు తిరిగి నిద్రలోకి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు డోనా ఇంటికి వెళ్ళి చూస్తే ఆ డాల్ అక్కడే కూర్చుంది. ముఖం పైన వాటర్ కొట్టి లేపి అడిగితే ఏమని చెప్పాడంటే, రాత్రి ఈ డాల్ వచ్చి నన్ను భయపెట్టింది అని చెప్పాడు. నైట్ జరిగిందంత నిజమా కలనా అని బాగా కన్ఫ్యూజ్ అయ్యాడు. అలా కొన్ని రోజుల తర్వాత డోనా ఇంటికి తినడానికి వెళ్ళాడు. డోనా స్నాక్స్ తేవడానికి కిచెన్ లోకి వెళ్ళింది. అప్పుడే బెడ్రూమ్ లోకి ఎవరో ఎంటర్ అయినట్టు సౌండ్ వచ్చింది. దొంగేమో అని బెడ్రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కానీ అక్కడ ఆ రూమ్ లో ఎవరు లేరు. ఆ డాల్ చైర్ పైన కూర్చొని ఇతన్నే చూస్తుంది. కూడా అనాబెల్ కళ్ళలోకి చూసిన వెంటనే కి హార్ట్ దగ్గర చెస్ట్ పెయిన్ వచ్చింది. ఏదో అయిందని షర్ట్ వైపు చూస్తే చెస్ట్ పైన ఎవరో గోర్లతో గీరినట్టు ఇలా ఉంది. అప్పుడు డోనా యాంజనాలో కలిసి ఒక ప్రీస్ట్ దగ్గరికి వెళ్లారు. అతని పేరు ఫాదర్ హెగోన్. ఇతను కూడా ఆ డాల్ ని కంట్రోల్ చేయలేకపోయాడు. ఏదో పెద్ద సమస్య ఎలా ఉందని అతని కంటే ఎక్స్పీరియన్స్డ్ ప్రీస్ట్ ని పిలుస్తాడు. అతని పేరు ఫాదర్ కుక్. ఈ ఎక్స్పీరియన్స్డ్ ప్రీస్ట్ ఈ డాల్ గురించి ఎడ్ అండ్ లారెన్ కి బాగా తెలుస్తుంది అని ఎడ్ అండ్ లారెన్ ని పిలుస్తాడు. ఎడ్ అండ్ లారెన్ ఇంటికి వచ్చి అనాబెల్ డాల్ తో మాట్లాడి ఏం తెలుసుకున్నారంటే,
అసలు ఆ డాల్లో ఉన్నది 7 సంవత్సరాల పాపే కాదు, ఒక క్రూరమైన ఆత్మ. చిన్నపిల్లలా నటిస్తుంది, ఎందుకంటే డోనాని చంపి డోనా శరీరంలోకి ఆవహిద్దామని చూస్తుంది అని ఆ ఎక్స్పీరియన్స్ ప్రీస్ట్ చెప్పాడు. ఆ ప్రీస్ట్ ఎడ్ అండ్ లారెన్ ని ఆ డాల్ ఇక్కడి నుంచి తీసుకెళ్లమని చెప్పాడు. కార్ లో బ్యాక్ సీట్ లో కూర్చోబెట్టి ఎడ్ అండ్ లారెన్ డాల్ ని తీసుకొని ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళు కొంచెం దూరం వెళ్ళాక బ్రేక్స్ పనిచేయడం ఆగిపోయాయి. అలాగే కార్ దానంతలదే వెళ్తుంది. అప్పుడే ఎడ్ హోలీ వాటర్ అంటే పవిత్రమైన నీళ్లు డాల్ పైన చల్లాడు. అప్పుడు డాల్ సైలెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళాక ఆ డాల్ ని హాల్లో పెట్టి బెడ్రూమ్ లోకి వచ్చేలోపే ఆ డాల్ కూడా బెడ్రూమ్ లో వచ్చింది. ఈ డాల్ మళ్ళీ ఎక్కడికైనా పోతుందేమో అని బెడ్రూమ్ కి లాక్ వేశారు. అలా లాక్ వేసి వీళ్ళ ఏరియాలోనే పెద్ద ప్రీస్ట్ ని పిలిచారు. ఆ ప్రీస్ట్ డాల్ దగ్గరకు వచ్చి గొంతు పట్టుకొని పైకి లేపి ఏమన్నాడంటే, నువ్వు ఒక డాల్ మాత్రమే, నువ్వు నన్నేం చేయలేవు అని చెప్పాడు. అనాబెల్ డాల్ కి కోపం వచ్చి నీ రక్తం తాగి చంపుతారా అని చెప్పింది. ప్రీస్ట్ ఈ డాల్ ని ఎలాగైనా ఫినిష్ చేయాలని రిచువల్ కి కావాల్సిన వస్తువులు తీసుకురావడానికి ఇంటికి వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత ఎడ్ అండ్ లారెన్ కి కాల్ వస్తుంది. ప్రీస్ట్ కి యాక్సిడెంట్ అయిందని తెలుస్తుంది. అప్పుడే ఎడ్ అండ్ లారెన్ ఇంటికి లాక్ వేసి యాక్సిడెంట్ స్పాట్ కి వెళ్లి ప్రీస్ట్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ప్రీస్ట్ కి క్యూర్ అయిన తర్వాత ఎడ్ అండ్ లారెన్ మరియు ప్రీస్ట్ ఇంటికి వెళ్లి రిచువల్ స్టార్ట్ చేస్తారు. అనాబెల్ కోసం మంత్రతంత్రాలతో ఒక వుడెన్ కేస్ తయారు చేస్తారు. రిచువల్ కంప్లీట్ అయ్యాక అనాబెల్ ని ఆ వుడెన్ ప్లేస్ లో బంధిస్తారు. అలా బంధించిన తర్వాత మ్యూజియం లో పెడతారు. దీనికి సంబంధించిన రియల్ క్లిప్స్ చూపిస్తాను, చూడండి. It is. That's the Annabelle doll. Yes. The Holy Spirit, amen. What it has. ఇందులో బంధించినంత మాత్రాన అది మనల్ని ఏం చేయలేదని కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ ఈ డాల్ గురించి తెలుసుకుందామని మ్యూజియం కి వచ్చి ఆ డాల్ ని వెక్కిరిస్తారు. వాళ్ళు ఇంటికి వెళ్లే సమయంలో వాళ్ళకి బైక్ యాక్సిడెంట్ జరిగింది. వెక్కిరించిన వాడు చనిపోయాడు, వేరే వాడు గాయాలతో బ్రతికిపోయాడు. ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోస్ తేవడానికి మన తెలుగు ఫ్లాష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.